ఫస్ట్ క్వశ్చన్, ఫేసింగ్ టు ద సౌత్. ఫస్ట్ మనం ఎక్కడ ఫేస్ చేస్తాం? సౌత్ ఫేస్ చేస్తాం. సౌత్. మిస్టర్ రామ్ టర్న్స్ in certain ways, which of the following turns will not lead him to the same side? ఏమన్నాడంటే, శ్రీరామ్ అనే ఒక వ్యక్తి, మిస్టర్ రామ్ అనే వ్యక్తి ఏం చేసిందంటే దక్షిణ దిశగా ఫేస్ చేసి కొన్ని దిశలు తిరిగాడు, కొన్ని విధాల మలుపులు తిరిగాడు. సర్టన్ వేస్. టర్న్స్ అన్నట్టుగా మలుపులు తిరిగాడు. టర్న్స్ అంటే మలుపులు తిరిగినాక ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్న్స్ విల్ నాట్ లీడ్ హిమ్ టు ది సేమ్ సైడ్. సేమ్ సైడ్ అంటే నేను కొన్ని సౌత్ సైడ్ లో ఉన్నా, ఫస్ట్ కొన్ని మలుపులు తిరిగినా, అది ఎన్ని మలుపులు చెప్పలే, ఇక్కడ మనకు ఆప్షన్స్ లో ఉన్నాయి. ఇచ్చినాక ఏమైంది, నాకు మళ్ళీ ఏ ఆప్షన్ నాకు విల్ నాట్ లీడ్ హిమ్ టు ది సేమ్ సైడ్, మళ్ళీ నాకు సౌత్ సైడ్ రావద్దు అన్నాడు. మళ్ళీ నాకు సౌత్ సైడ్ రాకుండా ఏ సైడ్ అయినా రావచ్చు అని అడిగాడు. దీనికంటే కొంచెం ముందు మీకు నాలెడ్జ్ ఇస్తా. ఏంటంటే నేను ఇక్కడ స్టార్ట్ అయినా, నార్త్ డైరెక్షన్లో తిరిగినాక ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నా, ఇది లెఫ్ట్, తర్వాత మళ్ళీ రైట్ తీసుకున్నా, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో ఉన్నా? నార్త్ కదా, పైకి అండ్ నార్త్. అంటే ఏ డైరెక్షన్ స్టార్ట్ అయినా నార్త్. అంటే లెఫ్ట్ రైట్ తిరిగేసరికి మళ్ళీ నేను ఏం చేసిన, సేమ్ డైరెక్షన్ వచ్చిన. మళ్ళీ ఒకసారి ఏంటంటే నార్త్లో తిరిగిన, ఫస్ట్ ఫేస్ చేసిన, ఈస్ట్ లెఫ్ట్కి వెళ్ళిన, తర్వాత మళ్ళీ రైట్కి వెళ్ళిన. లెఫ్ట్ రైట్కి వెళ్ళేసరికి మళ్ళీ నేను ఏం చేసిన, నేను ఏ డైరెక్షన్ అయితే స్టార్ట్ అయినా మళ్ళీ ఆ డైరెక్షన్ వెళ్తున్నా కదా. అంటే లెఫ్ట్ రైట్ అంటే ఏంటంటే ఆపోజిట్. లెఫ్ట్ రైట్ ఆపోజిట్ తెలుసు మన, లెఫ్ట్ రైట్ ఆపోజిట్. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ సేమ్ నార్త్లో స్టార్ట్ అయినా, రైట్ డైరెక్షన్ తీసుకున్నా, రైట్ ఇది, మళ్ళీ రైట్ తిరిగిన, ఎటు వస్తా? కిందికి వస్తా. ఈ కిందికి అంటే ఏంటిది? సౌత్. ఇది ఏం ఫస్ట్ స్టార్ట్ అయింది? ఇది రైట్, ఇది రైట్. సో 2 సార్లు రైట్ వచ్చేసరికి ఏమొచ్చింది? నేను ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది. ఆపోజిట్ డైరెక్షన్. లెఫ్ట్ రైట్ తిరిగితే ఏమొచ్చింది? నాకు సేమ్ డైరెక్షన్ వచ్చింది. ఎందుకు సేమ్ డైరెక్షన్ వచ్చింది అంటే లెఫ్ట్ రైట్స్ ఆర్ క్యాన్సల్డ్, ఆర్ ప్లస్ ఆర్ యాడెడ్, 2 R's. 2 times R అంటే 2 times 90 degrees. 2 times 90 degrees అంటే ఏంటిది? 2 into 90, 180. 180 వచ్చిందంటే ఏంటిది? నేను నార్త్ లో ఉన్నా అంటే సౌత్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు, నార్త్ లో అంటే సౌత్. ఓకే, ఇప్పుడు ఇదే నేను తీసుకొని సౌత్ డైరెక్షన్ లో మళ్ళీ నాకు సౌత్ రావాలంటే ఏం కావాలి? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, 2 లెఫ్ట్ ఉన్నాయి, క్యాన్సల్. 2 రైట్లకి క్యాన్సల్. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ క్యాన్సల్. 2 లెఫ్ట్స్ ఉన్నాయి. 2 లెఫ్ట్స్ ఉంటే నాకు సేమ్ డైరెక్షన్ వస్తుందా? సేమ్ డైరెక్షన్ రాదు, ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. సో ఆన్సర్ అయిపోయింది ఇదే. ఎందుకంటే విల్ నాట్ లీడ్ హిమ్ టు ది సేమ్ సైడ్. మనకి సేమ్ సైడ్ రాకుండా, అంటే సేమ్ సైడ్ అంటే ఏంటి? నార్త్ సౌత్. ఇక్కడ సారీ, సేమ్ సైడ్ అంటే సౌత్. మళ్ళీ సౌత్ డైరెక్షన్ రాకుండా నాకు ఏ డైరెక్షన్ రావచ్చు అంటే నార్త్ అయినా, ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా. అది నార్త్ ఈస్ట్ వెస్ట్ అడగలేదు, ఏ డైరెక్షన్ రావచ్చు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక్కడ వచ్చేది ఏంటిది? మళ్ళీ సౌత్ డైరెక్షనే వస్తుంది. ఎందుకంటే నాకు ఎవరు కూడా మిగిలి లేరు కదా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక్కడ కూడా వచ్చేది ఏంటిది? సౌతే. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసిన నాలెడ్జ్. లెఫ్ట్ రైట్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనకి నార్త్ లో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ నార్తే వచ్చింది అని. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇక్కడ కూడా సౌతే వస్తుంది, ఎందుకంటే అన్ని క్యాన్సిల్ అయినా కాబట్టి ఇప్పుడు ఏ డైరెక్షన్ ఉన్నా ఆ డైరెక్షన్ వస్తుంది, సౌత్ డైరెక్షన్. అడిగింది ఏంటిది? విల్ నాట్ లీడ్ హిమ్ అంటే నాకు ఏ డైరెక్షన్ కింది వాటిలో ఏది మలుపులు తిరిగితే నాకు సౌత్ డైరెక్షన్ రాదన్నాడు. ఈ 3 సౌత్ వచ్చినాయి అంటే మీనింగ్ ఏంటిది? అలా మనం ఫస్ట్ పెట్టినాం ఏంటి? లెఫ్ట్ లెఫ్ట్. సో 2 లెఫ్ట్స్ కి 2 రైట్స్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి 2 లెఫ్ట్స్ ఉంటే ఏమొస్తుంది మనకి? ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏంటిది? సౌత్ కి నార్త్ డైరెక్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఏ డైరెక్షన్ వస్తుంది అడగలేదు. విల్ నాట్ లీడ్ హిమ్ టు ది డిఫరెంట్ డైరెక్షన్ అంత. విల్ నాట్ లీడ్ హిమ్ సేమ్ డైరెక్షన్ అంటే మనకి డిఫరెంట్ డైరెక్షన్ రావాలి, నార్త్ అయినా, ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా. ఈ విధంగా సురేష్ వాక్డ్ 90 meters towards south and moves 85 meters towards east and then moves a distance of 50 meters towards north, okay, and then moves 45 meters towards west. The distance from the starting point అన్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు, మనకి ఓన్లీ డిస్టెన్స్ అడిగాడు. చూద్దాం ఏ విధంగా చేయాలి. సురేష్ వాక్ 90 meters towards south. మనం ఏం చేస్తాం? సౌత్ అంటే ఇక్కడ నుంచి సౌత్ కిందికి ఎంత డిస్టెన్స్?
90 meters. తర్వాత అండ్ మూవ్స్ 85 meters టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఏంటిది? ఈస్ట్ సైడ్ ఇదన్నమాట. ఇక్కడ ఇచ్చేసిన ఈస్ట్ అంటే ఏంటిది, వెస్ట్ అంటే ఏంటిది, సౌత్ అంటే ఏంటిదో అన్ని ఇచ్చేసిన కదా. నార్త్ అంటే పైకి, సౌత్ అంటే కిందికి, ఈస్ట్ అంటే కుడి, వెస్ట్ అంటే ఎడమ. సింపుల్, అది గుర్తుపెట్టుకుంటే చేయొచ్చు. ఏమన్నాడు? ఈస్ట్ అంటే కుడి. ఎంత దూరం ప్రయాణించండు? 85 meters. ఇది 85. నెక్స్ట్ ఇక్కడ నుంచి అండ్ దెన్ మూవ్స్ డిస్టెన్స్ ఆఫ్ 50 నార్త్. నార్త్ అంటే పైకి 50 meters కదా. 50 అంటే ఇక్కడ వరకు, ఎందుకంటే ఈ మొత్తం 90 అంటే 50 అంటే సగం ఇక్కడ వరకు, ఇది 50. తర్వాత అండ్ దెన్ మూవ్స్ 45 meters టువర్డ్స్ వెస్ట్. ఇక్కడ నుంచి వెస్ట్కి వచ్చిన, వెస్ట్ అంటే ఎడమ, ఇది 45 meters. ఈడ దాకా వచ్చింది. ఈడ దాకా వచ్చినాక ఇక్కడ ఆగిపోయాడు. ఇది ఇవన్నీ డిస్టెన్స్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడి నుండి ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ ఎంత రావాలి అంటే ఇది మనకి 50 అయింది. మరి ఇది ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. అంతే కదా. 50 అంటే ఇది మొత్తం 90. 50లో 90 అయిపోతే 40. నెక్స్ట్ ఇది 85, మొత్తం 85లో 45 అయిపోయిందంటే ఇది ఎంత ఉంటుంది? సేమ్ 40. 40 + 45 85, 40 + 50 90. మనకి ఇది 40 ఇది 40 అడుగుతుంది. ఇదేం చేస్తాం? 40 square + 40 square. 40 square + 40 square ఎంత? 2 × 40 square. అంటే √2 × 40. సో 40 √2 is the answer. సో ఇది ఆన్సర్. సో ఇట్లా చేశారు సార్. మేము 40 square అంటే 1600 అని రాసుకుంటాం. మళ్ళీ ఇది కూడా 1600 రాసుకుంటాం. రాసుకో, నీకు లేట్ అవుతుంది. 16 + 16 3200. 3200 100 అంటే 10 √32 అంటే మళ్ళీ 32ని 16 2 రాసుకుంటా. 16 2 రాసుకుంటే √16 4 అవుద్ది. 4 10 40 40 రూట్. మేము ఇలా చేస్తాం సార్, ఇలా చేస్తే నీకే లేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆలోచించండి, ఇది 40 square, ఇది 40 square. ఎన్ని 40 squares ఉన్నాయి? 2 40 square. అంటే 2 × 40 square. ఎలా అంటే ఇప్పుడు √a² ఉంది ప్లస్ a² ఉంది. దీన్ని ఏం రాస్తాను? 2a² రాసి నేను ఏం చేసిన 40 square + 40 square 2 × 40 square రాసిన. ఎందుకంటే దీన్ని √2 × 40 squareకి ఇఫ్ రూట్ క్యాన్సిల్ అవుద్ది, √2 × 40 అవుద్ది. అందుకే 40 రూట్. ఈజీగా ఏదైనా కానీ ఎగ్జామ్లో కాంప్లికేట్ చేసుకోవద్దు. ఈజీ ఉంటే ఇంకా ఈజీ చేయాలి. సో ఇది బై ది డయాగ్రామ్ మనం ఇలా వెళ్ళినాం కాబట్టి ఓకే. బట్ నాకు షార్ట్ కట్స్ నుంచి రావాలంటే ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేసిండు, ఒకటే లైన్లో అయిపోతుంది ఆన్సర్. ఓన్లీ 1 లైన్లో ఆన్సర్ విల్ బి కంప్లీటెడ్. చూసుకోండి. సురేష్ వాక్ 90 meters టువర్డ్స్ సౌత్. ఫస్ట్ ఏంటిది? సౌత్లో 90 meters. తర్వాత ఈస్ట్లో 85 meters. తర్వాత మూవ్ డిస్టెన్స్ ఆఫ్ 50 టువర్డ్స్ నార్త్. 50 నార్త్లో వెళ్ళిండు. తర్వాత 45 50 నార్త్లో వెళ్ళిండు. తర్వాత వెస్ట్లో ఎంత వెళ్ళిండు? 45 వెళ్ళిండు. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇంతకుముందు ఏం చెప్పిన, సౌత్కి యాడ్ చేయండి, నార్త్కి యాడ్ చేయండి. కానీ నార్త్కి సౌత్ కానీ ఈస్ట్కి వెస్ట్ కానీ వస్తే మైనస్ చేయండి అని చెప్పి. చూద్దాం, మైనస్ చేద్దాం. సౌత్ ఉందా? మళ్ళీ లేదు. ఒకవేళ మళ్ళీ సౌత్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సౌత్కి ఆపోజిట్ ఏంటిది? నార్త్. నార్త్ ఉంది కాబట్టి దీంట్లో 90 - 50 ఎంత? ఎందుకంటే మైనస్ చేసుకోమని చెప్పినాక ఆపోజిట్ ఉంటాయి, గుర్తులేదా? నార్త్కి సౌత్కి మైనస్, ఈస్ట్కి వెస్ట్కి మైనస్, మరి వీటికి ప్లస్. సేమ్ ఉంటే ప్లస్ చేయాలి, ఆపోజిట్ ఉంటే మైనస్ చేయాలని చెప్పినాం కదా. సేమ్ ఆపోజిట్, సౌత్ వెస్ట్కి ఆపోజిట్ మైనస్ చేద్దాం. 90 - 40 సౌత్కి నార్త్ కదా. 90 - 50 40. సో మరి ఇక్కడ డైరెక్షన్ ఏం రావు. ఒక డైరెక్షన్ అడిగితే ఏం రాసుకోవాలి? దీనిలో పెద్ద నెంబర్ ఏంటి? నార్తా సౌతా? 90 అనేది పెద్ద నెంబర్. 90కి ఏముంది? సౌత్ ఉంది. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్ 85 - 45 40. దీనిలో పెద్ద నెంబర్ ఏంటి? 85. 85కి ఏముంది? ఈస్ట్. సో డైరెక్షన్ ఏమొస్తుంది మనకి? సౌత్ ఈస్ట్. ఇక్కడ డైరెక్షన్ అడిగితే సౌత్ ఈస్ట్. ఇక్కడ కూడా చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది ఏ డిస్టెన్స్ అవుతుందంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్. సౌత్ ఈస్ట్కి మధ్యలో కాబట్టి సౌత్ ఈస్ట్. సో మనకి ఓన్లీ 1 లైన్లో వచ్చింది వితౌట్ డూయింగ్ ద డయాగ్రామ్. సో 40 సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అంటే ఏం చేసామని చెప్పిన, ఇక్కడున్న వాల్యూస్కి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మనకు వచ్చింది డైరెక్ట్. ఇది అంతే, అర్థమైంది అనుకుంటా.
మీరు ఇలా చేస్తారా అనేది మీ ఇష్టం, బట్ డయాగ్రామ్తో చేస్తే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది రాదర్ దెన్ దిస్ వన్. మనకి ఇది తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీగా త్వరగా అయిపోతుంది. సో వాళ్ళు ఒకసారి చూద్దామంటే చూడండి. నాకు మళ్ళీ ఒకసారి చెప్తా క్లియర్గా. ఫస్ట్ సౌత్లో 90, నెక్స్ట్ ఈస్ట్లో 85, నెక్స్ట్ నార్త్లో 50, వెస్ట్లో 45. ఇలా రాసుకున్న తర్వాత మనం అడిగింది ఏంటిది? ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం చూసుకోవాలంటే సౌత్ ఉందా మళ్ళీ లేదు. ఒకవేళ సౌత్ ఉంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సౌత్కి ఆపోజిట్ ఏంటి? నార్త్. సౌత్కి ఆపోజిట్ నార్త్ ఉంది కాబట్టి ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. మైనస్ చేసినాక 90 - 50 ఎంత? 40 వచ్చింది. 90 - 50 ఎంత? 40. సౌత్కి నార్త్కి మనకి ఆపోజిట్ కాబట్టి మైనస్ చేసినాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం మైనస్ చేయాలని. 90 - 50 ఎంత? 40 కదా. దీంట్లో మనకి పెద్ద నెంబర్ ఏంటి? 90. 90కి ఏ డైరెక్షన్ ఉంది? ఎస్, కాబట్టి మనకు వచ్చేది ఎస్. ఇప్పుడు 85 - 45 మళ్ళీ 40. దీంట్లో పెద్ద నెంబర్ ఏంటిది? 85. 85కి ఏ డైరెక్షన్ ఉంది? ఈస్ట్. సో పెద్ద నెంబర్కి ఏ డైరెక్షన్ అది తీసుకుంటాం. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వచ్చింది. సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ ఇట్లా ఒక డైరెక్షన్ వచ్చిందంటే డిస్టెన్స్ ఏమవుద్ది? యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే x² + y² అన్నాం కదా. √40² + 40². సో ఆన్సర్ 2 × 40² అంటే √2 ఇలా అవుతుంది అనమాట. ఇది √40². రూట్ a × b ఏమవుతుంది? √a × √b అవుతుంది కదా. సో అదే లాజిక్ తోటి √2 × 40² √2 × 40² క్యాన్సిల్ అవుతుంది. 40 √2 ఈజ్ ద ఆన్సర్.